సొసైటీ గురించి ఈజ్ వెరీ సీనియర్ మోస్ట్ యాక్టర్ అండ్ అడ్వకేట్. కానీ రీసెంట్ గా కళ్యాణ్ గారు అన్నట్టు we amended lot of new laws into our bylaws. Yeah. So recent ga evaru em maatladna we not supposed to comment through ma em cheppindo ma president garu em cheptaro ade mem sandesham beta ivvali. Andike I hesitated, but I have a good respect towards my BRK news. Thank BRK you. news ante naaku oka సంబంధం ఉన్నది. సో దట్స్ వాట్ ఐ డిడ్ నాట్ డినైడ్, దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సార్, ఇది మా అసోసియేషన్ రీసెంట్ రిస్ట్రిక్షన్స్ ప్రకారము మా ఇండివిజువల్ గా మేము ఏ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. ఏది ఇచ్చినా కలిసికట్టుగా మా ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే, మా టీం ఏం ఆలోచిస్తే, ఎగ్జిక్యూటివ్ టీం దాని ప్రకారం మాట్లాడాలి. ఇప్పుడు అది వాస్తవమా కాదా అనేది దెర్ ఈజ్ ఎ సిస్టమ్. కానీ ఒక్కటి మాత్రం నేను మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను సార్. ఇది ఏమవుతుంది సార్, ఎవరైతే ఫోకస్డ్ గా ఉంటామో మేము ఆన్ స్క్రీన్ కనపడతామండి. మేమేం చిన్న తప్పు చేసినా కూడా, ఇప్పుడు శ్రీకాంత్ గారు కూడా ఈజ్ వెరీ నైస్ జెంటిల్మ్యాన్ అకార్డింగ్ టు మీ మై నాలెడ్జ్. ఆయన మీద వచ్చిన అబండాన్ని ఆయన హడావిడిగా వచ్చి, ఆయన మీడియా వద్దు అనుకున్నా కూడా మీడియాకు వచ్చి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. సో వింటున్నారా సార్? వింటున్నాను శ్రీనివాస్ గారు. అది సంజాయిషి కంటే కూడా వివరణ ఇచ్చారని భావిద్దామా? ఎస్, వివరణ సార్, వివరణ, సంజాయిషి వివరణ, వాట్ ఎవర్. వితౌట్ ఇంటెన్షన్ ఆయన ఇంట్లో కూర్చుంటే కూడా బయటికి వచ్చి ఆ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బికాస్ వీఆర్ యాక్టర్స్. అది మారాలండి. ఒకవేళ యాక్టర్ అయితే వాళ్ళు మనుషులే కదండి, తప్పులు ఎవరి వల్ల అయితే అండి. దానికి చట్టం ఉన్నది, చట్ట పరిధి ఉన్నది. ఏం చేయాలనేది నేను పదే మీరు అన్నట్టు పదే అదే ఊదరగొడితే తప్పును ఒప్పు చేయలేము, ఒప్పును తప్పు చేయలేము సార్. సో ఎవరికైనా రెస్పెక్ట్ అనేది సొసైటీలో ఉండాలి సార్, నా భావన. మీడియా వాళ్ళు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి సార్ సొసైటీలో. వాటిని వదిలేసి చిన్నదాని కోసం ఫోకస్ చేసి, మరి మీరు అన్నట్టుగా టీఆర్పీలో ఏంటో నాకు తెలియదు సార్, బట్ చాలా ఉన్నాయి సార్ సమస్యలు. ఆ సమస్యలను ఫోకస్ చేసి మనం సాల్వ్ చేయగలిగితే ఐ ఫీల్ ప్రౌడ్ సార్ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్. మేము వేరే దేశాల్లో చాలా రోజులు ఉండొచ్చాం సార్. కొన్నిసార్లు అనిపిస్తుంది, అయ్యో నా దేశం మీద అభిమానం కొద్దీ నేను తిరిగి వచ్చాను కదా, నేను వేరే పౌరసత్వాన్ని తీసుకోలేదు కదా అనిపిస్తుంటా సార్ ఒక్కోసారి. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ సార్. తప్పులు అనేది మానవ సహజం సార్. ఎంత పెద్దవాళ్ళైనా తప్పులు చేస్తారు సార్. సార్ ఇప్పుడు జర్నలిజం చేసిన వాళ్ళు తప్పులు చేయరా సార్? చేస్తారు. పోలీసులు తప్పులు చేయరా సార్? చేశారు. నేను అనడం కాదు సార్, ప్రూఫ్స్ ఉన్నాయి. రీసెంట్ గా కూడా ప్రూవ్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి సార్. శ్రీనివాస్ గారు ఒక్క విషయాన్ని, మీరు అన్న విషయాన్ని మళ్ళీ నేను రిపీట్ చేసి మరో కోణంలో చెప్తా. జర్నలిస్టులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, లేదా కోర్టులో జడ్జిలు కావచ్చు, వీళ్ళందరూ సమాజంలో, పౌర సమాజంలో మీతో కలిసి, అందరితో కలిసి బతుకుతున్న వాళ్ళే. వీళ్ళేం అతిథులు కాదు. దిగి వచ్చి ఇక్కడ ఏదో విస్తృతమైనటువంటి ఒక భావజాలంతో ఉండొచ్చేమో కానీ, బట్ తప్పులు చేయనటువంటి జీవన విధానం ఉన్నదా అని ప్రశ్నించుకుంటే మరి వీళ్ళ మీద కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. డెలిబరేట్గా చెప్పగలను శ్రీనివాస్ గారు, డెలిబరేట్గా చెప్పగలను. మీడియా తప్పు చేసింది, తప్పు చేస్తోంది అన్నటువంటి దాని మీద ఎవరికి సందేహాలు లేవు. ఆ తప్పులు ఎలాంటివి అని అంటే, మన కుటుంబం మనము గొప్పవాళ్ళం, మిగతా కుటుంబాలన్నీ, మిగతా ఆడవాళ్ళందరూ చాలా తేలిగ్గా మనకి దొరికిపోతున్నారు అన్నటువంటి ఒక విధానం. ఒక పులి గనక, మ్యాన్ ఈటర్ గనక ఒక జింక వెనకాల పడ్డట్టు ఇవాళ మీడియా మహిళల మీద, సినిమా వాళ్ళ మీద పట్టం అనేది చాలా దుర్మార్గం అన్నటువంటి విషయాన్ని మనం చర్చిస్తున్నాం. ఫైన్, బట్ సొల్యూషన్ ఖచ్చితంగా ఇప్పుడు మీరు అవసరమైతే అమెండ్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది శ్రీనివాస్ గారు. మేము న్యాయనేతలు కాదు. ఇప్పుడు మేము మీడియాకు మాట్లాడి మేము ఇది చేస్తే ఏమైతే సార్, క్రమశిక్షణ సంఘం ఒకటి ఉంది, క్రమశిక్షణ చర్యలు ఉన్నాయి. అందుకనే ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ పర్టికులర్ ఇష్యూ, ఐఎమ్ జనరలైజింగ్
I respect it. I respect it. సివిఎల్ అన్న గారికి అర్థమైపోయింది నా జవాబు. Hmm. సో జనరలైజ్ గా మాట్లాడుతున్నాను సార్. నేను Yes, I agree with that. సొసైటీలో చాలా మంది చాలా రకాలై చేస్తున్నారు సార్. చాలా రకాలై చేస్తున్నారు సార్. పెట్టేవాడే ఇది చేస్తుంటే, ఎవరైతే రక్షించాలో వాళ్ళే ఇది చేస్తుంటే మనం ఏం చేస్తాం సార్? ప్రశ్నిస్తే మనదే తప్పు అవుతుంది సార్. ప్రశ్నించిన వాడినే తప్పుగా నిన్ను చూపిస్తున్నారు సార్. బట్ ఒక విషయం అయితే నేను చాలా స్పష్టంగా చెప్తా. మనం నమ్మిన దానికోసం బతకాలి. మన మీద మనం గౌరవంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. మన నమ్మకం మనల్ని నడిపించాలి, కానీ పక్కవాడి అనుమానం మనల్ని అడ్డుకోకూడదు. వాడేమనుకుంటాడో వీడేమో అనుకుంటాడో అనుకుంటే మనకంటే అవగాహన లేనటువంటి వ్యక్తులు ఉండరు అని భావించమంట. అవును సార్, తప్పు చేసిండొచ్చు సార్. నాకు తెలియదు అది ఎఫ్ఐఆర్ లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి. నేను అసలు తప్పు చేశారా లేదా అన్నటువంటి వాటి జోలికి వెళ్ళబోటం లేదు, వెళ్ళను కూడా. ఇట్స్ నాట్ మై జాబ్. బికాజ్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. పీపుల్ ఉండడం వల్ల ఫ్యూ పీపుల్ ఏదంటే ఫోకస్ అయ్యే వాళ్ళం మేము. సెలబ్రిటీస్ అంటే ఫోకస్ అవుతాం సార్. నోయింగ్లీ అన్నోయింగ్లీ మా పేర్లు, మా బయోడేటాలు, మావన్నీ పబ్లిక్ సార్. పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి సార్, దొరుకుతాయి సార్. వాళ్ళు అనుకుంటే ఒక్క నిమిషంలో పట్టుకోగలరు సార్ మావన్నీ. దెర్ ఇస్ నో సీక్రెట్ లైఫ్ ఫర్ అస్ సార్ బేసికల్. అయితే నేనేమంటున్నాను సార్, ఒక యాజ్ ఎ సిటిజన్ గా నేనేమంటున్నాను సార్, ఎవరైనా తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి, చట్ట పరిధిలో మీరు శిక్షించండి. మీరు ఏం చేయాలనుకున్నారో అది చెయ్యండి. మేము అతీతులం కాదు. కానీ ఒకే దాన్ని పదే పదే చూపించి చేయడం వల్ల ఏమన్నా గెయిన్స్ ఉన్నాయా సార్? తప్పు జరిగిపోయింది సార్, ఇవ్వండి, స్టేట్మెంట్ ఇవ్వండి. ఎవరు చేశారు? అందులో 150 మందిలో 100 మందో 150 మంది ఉన్నారు సార్. అందులో ఎంతమంది ఉన్నారు సార్ ఆర్టిస్టులు? పదే పదే ఆర్టిస్టులు అని చూపడం నాకైతే సమంజసం అనిపిస్తలేదు సార్. ఉండొచ్చు, తప్పు చేసి వాళ్ళు ఉంటే కూడా ఉండొచ్చు. నేను దాన్ని ఇది చేస్తలేను సార్, లోతుగా వెళ్ళటం లేదు సార్. అలాగే కళ్యాణ్ గారు, గతంలో డ్రగ్స్ కేసు మీద కూడా ఇదే రకమైనటువంటి వాదన బలపడిపోయింది. అలాగే సినిమా వాళ్ళంటే డ్రగ్ ఎడిక్ట్స్ అన్నట్టుగా వార్తలు ఇచ్చేశారు. వాస్తవాలు కాకపోయినా చాలా దారుణమైనటువంటి ఆలోచనను పెంచేశారు. మరి హూ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ? మీరందరూ బాధపడుతూ బయటకు వస్తే సినిమా వాళ్ళకి ఆయన సీక్రెట్ లైఫ్ లేదన్నారే, బట్ పర్సనల్ లైఫ్ కూడా లేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలో పడిపోతున్నారు. మీ ప్రతి అడుగు మీద అనుమానం పెంచేటటువంటిది ఇవాళ పెరిగిపోయింది. కారణం డబ్బు వస్తుంది కాబట్టి. అలాగే మీరు అన్నారే శ్రీనివాస్ గారు, విదేశాల్లో చాలా రోజులు ఉండొచ్చానని. ఈవెన్ ఇవాళ ప్రపంచ దేశాల్లో పోర్న్ స్టార్స్ను కూడా గౌరవిస్తారు, ఎక్కడ అవమానపరిచి మాట్లాడరు. ఇక్కడ కేవలం వినోదం ఇచ్చేటటువంటి ఒక ప్రవృత్తికే అంకిత